బట్ అజయ్ తెలియదు చెప్పు, సినిమా కష్టాలు ఏమి ఉంటాయి కదా ప్రొడ్యూసర్లకి. శోభన ఏమైనా ఇబ్బంది పెట్టాడా, హీరోయిన్ ఇబ్బంది పెట్టిందా, డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది పెట్టలేదు. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు చెప్పు? ముగ్గురులో ఎవరో ఒకరు ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటారు. హీరోయినా, డైరెక్టరా? చెన్నైలో రోడ్ల మీద షూటింగ్, అన్ని రియల్ లొకేషన్స్, అసలు ఒక్క సెట్ లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద చేయటం అన్ని. సెంట్రల్ రైల్వే స్టేషన్, కెమెరా ఎక్కడో పెట్టేవాళ్ళు, పోలీసు వాడు ఎవడొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు, భయం, టెన్షన్. అన్ని ఆ పోలీసులు వస్తే షార్ట్ ఫిలిం చేస్తున్నాం సార్ ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని, చిన్న సినిమా సార్ అని అలా చేసేవాళ్ళం. పాండీ బజార్లో ఆ నైట్ సీన్ ఉంటుంది, ఒక సీన్ నైట్ మనం చేసాం కదా షూట్, అది నైట్, అదే ఆ డైలాగ్ ఉంటది కదా, నా జీవితం నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు, అది ఫుల్ ట్రాఫిక్ లో చేసి ఉండాలి. ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ ట్రాఫిక్. పాండీ బజార్ మెయిన్ సెంటర్ లో పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ అంటే, సరే డిస్టర్బ్ చేయకుండా ట్రాఫిక్ ని చేయండి. అది డైరెక్టర్ తీసుకెళ్లి ఈవినింగ్ 6:30, 7కి పెట్టాడు. ఫుల్ హెవీ ట్రాఫిక్, అసలు టెన్షన్ అయ్యే వరకు నైట్ 9:30, 10. బట్ రియల్ ఫీల్ కోసం చేశారు. బట్ పాండీ బజార్ అంటే మరి ఫేమస్, చెన్నై అంటే పాండీ బజార్ పెట్టాల్సిందే. లేదు, ఆ కష్టం వల్లే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది సినిమాకి. 2-3 సార్లు దొరికేసా ఉన్నా పోలీసులు దొరికేసారు. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాము, ఇంకోసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాము, ఇలాంటివన్నీ తప్పించుకున్నవే. బట్ లక్కీ పోలీసులు కూడా పాపం బాగానే సపోర్ట్ చేశారు అందరూ, అసలు చాలా బాగుంది. ఈవెన్ ఫస్ట్ హీరోయిన్ ఇల్లు హౌస్ కూడా అది ఒక జాలర్పేట, జాఫర్ ఖాన్ పేట, అక్కడ చేసాం. అక్కడ అంతా ఫుల్ క్రౌడ్, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్లా చేయలేదు అసలు. వాళ్ళ ఇంట్లోనే అడగటం, ఆ ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ షూట్ చేయటం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం, అలా. అందుకే ఫీల్ రియల్ చెన్నైలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. రియలీ ఇట్ వర్క్.